మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాల నొప్పులతో చాలా మంది సఫర్ అవుతూనే ఉన్నాం. ఏం ఎక్సర్సైజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే డెఫినెట్ గా ఈ ఎక్సర్సైజ్ ని మీరు యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ వేలో ఈజీగా మన లైఫ్ స్టైల్లో చేసేయవచ్చు అంటున్నారు డాక్టర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో నమస్తే థామస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మాకు చాలా మంది సఫర్ అవుతున్నాము, వారికి మంచి ఎక్సర్సైజ్ చూపిస్తా అన్నారు, ఈజీగా చేసుకోవచ్చు అంటున్నారు. ఏ విధంగా ఏం ఎక్సర్సైజ్ ఈ మోకాల నొప్పులకు సంబంధించి తెలియజేస్తారా సార్? ఇది అంటే మోకాళ్ళ నొప్పులు అనేది చాలా కామన్, Yes, sir. ప్రతి ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. స్పెషల్లీ లేడీస్ లో ఎక్కువ ఉంటుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి వేరియస్ రీజన్స్ వల్ల వస్తాయి. Yes, sir. గ్రోయింగ్ పెయిన్స్ లో వస్తుంది, ఆర్థరైటిస్ వల్ల వస్తుంది, ఓసారి లోపల కార్టిలేజ్ కానీ లిగమెంట్ డ్యామేజ్ అయినా వస్తూ ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్, ఏ రీజన్ వల్ల వచ్చినా కూడా మెయిన్ ట్రీట్మెంట్ ఏమవుతుందంటే ఫిజియోథెరపీ అంటాం. Okay, sir. ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నడిచేటప్పుడు మన మసిల్ స్ట్రాంగ్ గానే ఉంటే మన మోకాలు ప్రొటెక్ట్ అవుతుంది. Yes. నడిచేటప్పుడు 50% ఆఫ్ ది వెయిట్ మోకాల మీద పడాలి, 50% ఆఫ్ ది వెయిట్ మసిల్స్ తీసుకోవాలి. అందుకని మసిల్ స్ట్రాంగ్ గా ఉండాలి. అదే విధంగా జాయింట్ మూమెంట్స్ ఉండేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాయింట్ న్యూట్రిషన్ కూడా మూమెంట్ ఉండడం వల్లనే న్యూట్రిషన్ పంప్ అవుతుంది కార్టిలేజ్ కు. Okay, కార్టిలేజ్ గుజ్జుకు రక్త ప్రసరణ ఉండదు, Mhm. ఈ మూమెంట్ వల్లనే ప్రెషర్ వేరియేషన్ వల్ల పంప్ అవుతుంది. Mhm. అందుకని కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మూమెంట్స్ ఇంప్రూవ్ అవుతుంది, Mhm. న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవుతుంది, Okay. మసిల్ వేస్టింగ్ తక్కువ అవుతుంది. So many benefits. Yes. So మరి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు థామస్ విల్ షో థామస్ గారు. వన్ Okay. ఆఫ్టర్ ది అదర్. ఇందాక డాక్టర్ కేజీ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది నడుస్తే చాలు ఎక్సర్సైజెస్ అవసరం లేదు అనుకుంటారు. Yes, sir. కానీ ఈ అవును. బెనిఫిట్స్ అన్ని జస్ట్ నడుస్తే వచ్చేవి కాదు. కాదు. సో సార్ చెప్పినట్టు ఒక 4 ఎక్సర్సైజెస్ చూపిస్తానండి. ఓకే ఒక సార్. టవల్ ఇలా తీసుకొని మోకాల కింద పెట్టాలి. ఇది ఏ Okay. వయసు వాళ్ళన్నా చేయొచ్చు. ఓకే దాంతో సార్. తనంతకు తాను మోకాల్ని కిందకి నొక్కాలి. ఓకే. ఒక 5 లెక్క పెట్టే వరకు. 1 2 వితౌట్ సపోర్ట్ కదా సార్? ఎవరు ఎవ్వరు సపోర్ట్? లేరు, అలా మీరే తన. నొక్కాలి. ఓకే. వదిలేసేయాలి. మళ్ళీ ఒకసారి అలా 5 to 10 seconds ప్రెస్ చేయాలి. 5 to 10 times చేయాలి. ఇది ఫస్ట్ వన్ అండి. ఓకే. దీన్ని స్టాటిక్ క్వాడ్స్ అంటాం. స్టాటిక్ స్క్వాట్. ఓకే. ఆ తర్వాత విఎంఓ ఎక్సర్సైజ్ అని ఇంకొకటి ఉందండి. లెఫ్ట్ రైట్ డైలీ చేయాలి. లెఫ్ట్ రైట్ 2 కాళ్ళు Okay. చేస్తే మంచిది. ఓకే. ఒక ఇంకొంచెం పెద్ద టవల్ కానీ పిల్లో కానీ తీసుకొని మోకాల్ కింద పెట్టేసి మోకాల్ను కిందికి నొక్కుతూ కాలు పైకి లేపాలి. ఓకే. 2 యాక్షన్స్, ఇక్కడ నొక్కుతున్నారు, ఇక్కడ పైకి లేపుతున్నారు. ఇది కూడా 5 కౌంట్ వరకు ఉంచాలి. ఓకే. మెల్లిగా కింద పెట్టేసేయాలి. ఓకే. మళ్ళీ ఒకసారి తనకి ఇక్కడ ప్రెస్ చేస్తుంది, ప్రెస్ ఇక్కడ లేపుతుంది. ప్రెషర్ అంతా ఇక్కడే పడుతుంది మనకి. Yeah. ఓకే ఇది సార్. కూడా ఒక 5 to 10 times చేయాలి. దీన్ని Mhm. విఎంఓ ఎక్సర్సైజ్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్ ఎస్ఎల్ఆర్ ఎక్సర్సైజ్ అని ఉంది, స్ట్రైట్ S- లెగ్ రైజింగ్. ఓకే. అదే కాల్ పైకి లేపండి, జస్ట్ 30 degrees లేపితే చాలు. 30 degrees. ఓకే లేపి సార్. ఒక 5 to 10 seconds ఉంచాలి. మళ్ళీ కిందికి. అగైన్ ఇది కూడా 5 to 10 times. ఓకే. అండ్ లాస్ట్ వన్ కూర్చొని చేయాలి. ఇది డైనమిక్ క్వాడ్స్ అంటాము. Dynamic. చైర్ మీద కానీ మంచం మీద కానీ కూర్చొని లెగ్ స్ట్రైట్ చేయాలి. ఒక 5 to 10 seconds అలా ఉంచి మెల్లిగా డౌన్ చేయాలి. ఓకే. మళ్ళీ ఒకసారి 5 to 10 seconds హోల్డ్ చేస్తుంది, మళ్ళీ డౌన్. ఇది కూడా 5 to 10 times. ఈ ఓకే. 4 exercises are basic exercises. ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా థామస్ చెప్పినట్టు 3 times in a day ఇనీషియల్ గా, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేబీ 2 times in a day, తర్వాత వీక్లీ 4 to 5 times చేస్తే చాలా వరకు సరిపోతుంది. ఈ ఎక్సర్సైజెస్ అంటే 5 seconds గా 10 కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి దానికి కౌంట్ ఆఫ్ 10 కౌంట్ చేసి హోల్డ్ చేసి మళ్ళీ వదిలిపెట్టి 10 కౌంట్ చేసి, ఆ విధంగా రూల్ ఆఫ్ 10 అంటాము. ఓకే. రూల్ ఆఫ్ 10. ఆ విధంగా చేస్తూ ఉంటే, రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన జాయింట్ స్ట్రెంగ్త్ పెరుగుతుంటుంది, yes. న్యూట్రిషన్ పెరుగుతుంది, తర్వాత మెజారిటీ ఆఫ్ ది జాయింట్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ అవుతాయి. ఓకే సార్. మరి ఎవరైనా చెయ్యకూడదు అది కూడా తెలుసుకుందాం సార్ డెఫినెట్ గా. ఎందుకంటే ప్రతి ఎక్సర్సైజ్ అనేది మీరు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓసారి ఏంటంటే ఎవరికైతే సివియర్ పెయిన్ ఉందో, ఎస్ సార్, దట్స్ వాట్. ఎవరికైతే ఫ్రాక్చర్స్ సస్పెక్ట్ చేస్తా ఉన్నారో, అంటే లోపల ఇంజరీ ఫ్రాక్చర్ ఉందో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తున్నా, అంటే చిన్న మూమెంట్ కూడా చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది, ఫీవర్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, అటువంటి వాళ్ళు చేయకూడదు. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఎక్సర్సైజెస్ కూడా ఇనీషియల్ గా డాక్టర్ అడ్వైస్ తీసుకొని తర్వాత మొదలు పెట్టడం చాలా ఇంపార్టెంట్.
ఓకే. ఏదైనా ఏజ్ ఏమైనా ఉందా సార్ స్టార్ట్ చేయడానికి? 30+ అలా ఏమైనా స్టార్ట్ ఇది చేయొచ్చా? జనరల్లీ ఎలా అంటే రెస్పెక్టివ్ ఏజ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ లేడీస్ లో 40 తర్వాత కంపల్సరీ చేయాలి. 40 తర్వాత మస్ట్ అండ్ మెన్ 50 తర్వాత. ఎందుకంటే మనము ఈ లోడ్ లేకపోతే మసిల్స్ వాటంతట వాటే వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ కావడము, అదే కండిషన్ మసిల్స్ ఎఫెక్ట్ అయితే సార్కోపీనియా అంటాము. సో సార్కోపీనియా ప్రివెంట్ చేయాలంటే ఈ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా మంది నీ పెయిన్స్ కి సంబంధించి రకరకాల సమస్యలతో సఫర్ అవుతున్నారు. బట్ వారికి ఎక్సర్సైజ్ చూపించారు, ఇది చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంటుందని తెలియజేశారు. థామస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్.